అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. చిన్నపిల్లలు దగ్గుమంది తాగి చాలా పిల్లలు చనిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఒక సిరప్ పిల్లలకి ఇవ్వాలి అంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అసలు ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, రేపొద్దున మా పిల్లలకి ఏమవుద్దు అని చెప్పి. సో ఏవి కరెక్టు, ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు, ఎన్ని ఏజ్ల వరకు ఈ మందులు ఇవ్వచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్, చిన్నపిల్లల విషయంలో చాలామంది తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి. ఏ సిరప్లు ఇవ్వచ్చు అంటారు, ఎట్లా అంటే ఏ సిరప్లు పిల్లలకి ఇవ్వాలనే దానికి ఫస్ట్ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, పిల్లలకి ఇచ్చే ఏ సిరప్లైనా, ఏ ట్రీట్మెంట్ అయినా, ఏ మందులైనా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడవద్దు. ఇది ఫస్ట్ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఇప్పుడు భారతదేశాన్నే కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక కుదిపేసే హృదయ విదారకమైన సంఘటన భారతదేశంలో జరిగినందుకు బాధగా అనిపిస్తూ ఉంది. పిల్లలు ఏడుస్తూ ఉంటే, ఏ తల్లి అయినా దగ్గు వస్తూ ఉంటే దగ్గు మందిస్తే ఆ పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన అనేది సమాజం క్షమించరాని సంఘటనలు మనకి ఇప్పుడు జరిగిన నేపథ్యం భారతదేశంలో. మరీ ముఖ్యంగా మనం దీన్ని కనుక విశ్లేషణ చేయవలసి వస్తే, ఇది జనరల్ సామాజిక స్పృహతో కూడుకున్న అంశం కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాంద్వాడ అనే ఒక ఏరియాలో దగ్గు మందు పిల్లలకి ఇవ్వటం వల్ల 20 మంది పిల్లలు చనిపోయారు. కిడ్నీస్ ఫెయిల్ అయి చనిపోయినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఇదే దగ్గు మందు కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్, కోల్డ్ డ్రిఫ్ అనే ఒక పేరున్న కాఫ్ సిరప్, ఇదే కాఫ్ సిరప్ సబ్సిక్వెంట్గా మహారాష్ట్రలో నాగపూర్లో 8 మంది చనిపోయారు, రాజస్థాన్లో చనిపోయారు, తమిళనాడులో చనిపోయారు, యూపీలో చనిపోయారు. ఇప్పటి వరకు రికార్డులోకి వచ్చిన అంశం 27 మంది పిల్లలు ప్రాణాలని పొట్టన పెట్టుకున్న కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్. ఏమైంది? ఎందుకు ఆ కాఫ్ సిరప్ తాగి పిల్లలు చనిపోయారు? ఇందులో ఏం కుట్ర ఉంది? వేర్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్, దీన్ని కరెక్టివ్ యాక్షన్ ఏ విధంగా చూడాలా, చేయాలా ప్రభుత్వం వాళ్ళు అనే అంశాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఈ కోల్డ్ డ్రిఫ్ అనే కాఫ్ సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది తమిళనాడులో కాంచీపురం అనే ఒక ప్రాంతంలో శ్రీసెన్ అనే ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఇది ఐడెంటిఫై చేశారు. శ్రీసెన్ ఫార్మస్యూటికల్ సంస్థ యాజమాని రంగనాథన్, ఆయన మద్రాస్ మెడికల్ కాలేజీలో ఫార్మసీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 2011లో శ్రీసెన్ ఫార్మస్యూటికల్ అనే సంస్థని స్థాపించాడు. ఈ సంస్థ అనేది 2000 స్క్వేర్ ఫీట్స్ ఉన్న ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటి ఒక సంస్థ. అయితే ఈ కాఫ్ సిరప్, కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగటం వల్ల ఎందుకు చనిపోయారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశం ఏంటంటే, అందులో DEG డైఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కాంపోనెంట్, ఒక సాల్వెంట్ ఏదైతే ఉందో అది మామూలుగా ప్రామాణికాల ప్రకారం 1% ఉండాలి. కానీ ఈ పిల్లలు చనిపోయినటువంటి కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్లో అది 50% ఉంది. 1% ఉండాల్సిన DEG డైఇథిలిన్ గ్లైకాల్ 50% కలిపారు అంటే పిల్లల్ని చావగొట్టడానికి కలిపారా? ఇందులో ఏమైనా కుట్ర ఉందా? ధనార్జనే ధ్యేయం, లక్ష్యం, శ్వాస యాసగా ఉన్న ఇటువంటి ఇండస్ట్రియలిస్టులు ఇంకా ఎందుకు సర్వైవ్ అవుతున్నారు? ఎక్కడ లోపం ఉంది? ప్రభుత్వ సంస్థలు ఇన్స్పెక్షన్ చేయాల్సిన సంస్థలు ఎందుకు ఇన్స్పెక్షన్ చేయలేదు అనే విషయాన్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఫార్మస్యూటికల్ ఏదైతే ఉందో శ్రీసెన్ ఫార్మస్యూటికల్, ఇందులో ఇన్స్పెక్షన్ చేస్తే తేలిన అంశాలు ఏంటంటే, రియాక్టర్స్లో హీట్ చేయవలసిన సాల్వెంట్ స్టవ్ మీద హీట్ చేస్తున్నారు. అందులో పైప్ లైన్స్ రస్ట్ పట్టిపోయి లీక్ అవుతున్నాయి, రెసిడ్యూస్, అన్హైజెనిక్ కండిషన్స్, అన్ట్రైన్డ్ మ్యాన్ పవర్, నో హైజెనిక్, ఈ అన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి. అంటే పిల్లలు తాగే, అంటే మనుషులు వేసుకునే ఫార్మస్యూటికల్ కాఫ్ కానీ సిరప్ కానీ ఇంకొకటి కానీ ఇటువంటి కండిషన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మరి మనుషులు చనిపోక ఏమవుతారు? మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ వల్ల ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది కూడా నేను డీటెయిల్స్ పూర్తి స్థాయిలో దాని మీద చేశాను రీసెర్చ్. ఇది ఫస్ట్ టైం జరిగిన సంఘటన కాదు. ఈ కాఫ్ సిరప్లో DEG కంటెంట్ ఎక్కువ అవటం వల్ల గతంలో 1972లో చెన్నైలో 15 మంది పిల్లలు చనిపోయారు.
తర్వాత 1986లో ముంబైలో 14 పిల్లలు చనిపోయారు. 1998లో గోర్గాన్లో 33 మంది పిల్లలు చనిపోయారు. 2019లో జమ్మూలో 12 మంది పిల్లలు చనిపోయారు. సో ఈ స్టాటిస్టికల్ డేటా ప్రకారం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిఈజీ అనేది 1% బదులు 50% కలిపి అడల్ట్రేషన్ చేసి హైజెనిక్ కండిషన్స్ లేకుండా ఈ మందును మార్కెట్లోకి వదలటం వల్ల పిల్లలు ఇంతమంది చనిపోవడానికి కారణమయ్యారు అని వెలుగులోకి వచ్చింది. దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. చేసిన తర్వాత ఈ ఓనర్ రంగనాథాన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని పరిశీలించి దాని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషను విచారణకి టేకప్ చేశారు. సో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగితే ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయి అనేది ఒక క్వశ్చన్. దీని వెనక ఈ ఓనర్ ఒక్కడే ఉన్నారా, ఇంకెవరన్నా సహాయ సహకారాలు అందించినారా అనేది ఒకటి. రెండోది, నియంత్రణకి ఇన్స్పెక్షన్ చేయవలసిన గవర్నమెంట్ అథారిటీస్ ఎందుకు ఫెయిల్ అయినాయి లేదా కుమ్మక్కైనాయి అనేది ఒక అంశం. అయితే ఈ సంఘటన భారతదేశం మొత్తం ఇట్లా వ్యాపించేసరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు భారతదేశాన్ని ఒక సమాచారం అడిగారు. ఈ కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ మీ భారతదేశంలోనే డిస్ట్రిబ్యూషన్ అయిందా, విదేశాలకు కూడా ఏమన్నా ఎక్స్పోర్ట్ చేశారా, చేస్తే ఏ దేశాలకు చేశారు, దాని డేటా ఇవ్వండి అని అడిగారు. అంటే ఇష్యూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరకు వ్యాపించి సీరియస్గా తీసుకున్నటువంటి అంశం ఇది. అంటే మరణాలకి సంబంధించింది. అంటే పిల్లల మరణాలంటే అంత చులకన, అంటే పిల్లలకు ఓటు లేదు కదా అని ప్రభుత్వం వాళ్ళు లీనియంట్గా తీసుకుంటున్నారా? మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత FSSAI, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, అదేవిధంగా CDSCO అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, వీటన్నిటి మధ్య కోఆర్డినేషన్ సమన్వయం లేకపోవటం వల్ల, వీళ్ళు ప్రాపర్గా ఇన్స్పెక్షన్ జరగకపోవటం వల్ల గతంలో వచ్చిన ఇటువంటి కేసెస్ ఇన్స్పెక్షన్ చేసి ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఆ పర్టికులర్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తుల్ని లీనియంట్గా శిక్ష పడటం వల్ల వీళ్ళని ఎందుకు డెత్ సెంటెన్స్ వేయకూడదు? ఇంతమంది మరణానికి కారణమైనప్పుడు కఠినమైన శిక్షలు వేసి ఉండుంటే ఈరోజు ఇది రిపీట్ అయ్యి ఉండేది కాదు. సో దీని మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోకపోవటం వల్ల అనేది ఒకటి అర్థమైంది. ఇంకా ఎక్స్పర్ట్స్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక సలహాలు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఈ డిఏజీ అనేది ఏదైతే ఉందో ఫార్మస్యూటికల్ గ్రేడ్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్లో ఇండస్ట్రియల్ డిఈజీ వాడారు, అంటే రేట్ తక్కువ ఉంటుంది. ఓకే, ఫార్మస్యూటికల్ డిఈజీ పేరు ఇండస్ట్రియల్ డిఈజీ అంటే ఇండస్ట్రియల్ డైఇథిలిన్ గ్లైకాల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్స్లో వాడతారు, అది సాల్వెంట్, అది వాడతారు ఆ దగ్గు మందులో. ఏమనాలి దీన్ని? అసలు అంత నిర్లక్షణమా మనుషుల ప్రాణాలంటే? ఇది ఒక అంశం. అయితే రెండో అంశం, ఈ రా మెటీరియల్ క్వాలిటీ ప్రాపర్గా చెక్కింగ్ ఇన్స్పెక్షన్ ఉంటే అవుట్పుట్ క్వాలిటీ క్వాలిటీగా ఉంటుంది. సో రా మెటీరియల్ సప్లై చైన్ ట్రాక్ అనేది ఇన్స్పెక్షన్ ప్రాపర్గా జరగలేదు. తర్వాత ఈ డిఈజీ బదులు పాలీప్రొపిలిన్ గ్లైకాల్ కూడా వాడచ్చు, అది ఇంకా రేట్ ఎక్కువ కాబట్టి వీళ్ళు ఇండస్ట్రియల్ డిఈజీ వాడారు అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ఈ డిఈజీ టెస్టింగ్ అనేది వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రామాణికాలు పాటించే విధంగా చేయాల. అంటే వీళ్ళు మామూలుగా స్టాండర్డ్స్ ప్రకారం ఏం చేయాలంటే ఈసీ టెస్టింగ్ ఒకటి, టీఎల్సీ టెస్టింగ్ ఒకటి, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అంటారు, గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటారు. ఈ టెస్టింగ్స్ చేస్తే కరెక్ట్గా అనాలిసిస్ వస్తుంది. సో ఇవన్నీ చేయాలంటే ఎక్విప్మెంట్ కాస్ట్ అవుతుంది. కాబట్టి అందులో కాంప్రమైజ్ అయ్యి ప్రాపర్ ఎక్విప్మెంట్లో ప్రాపర్ టెస్టింగ్ జరగకుండా చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. సో వీటన్నిటిని స్టేట్ సెంట్రల్ ఈ ఇన్స్పెక్షన్ అథారిటీస్ కోఆర్డినేషన్ లేకపోవటం. ఎందుకు కోఆర్డినేషన్ లేదంటే ఇటువంటి ఇండస్ట్రీస్ సుమారుగా 10,000 ఉన్నట్టు లెక్కలోకి వచ్చింది. మనం చెప్పుకున్నటువంటి ఈ సంస్థలు ఏదైతే ఉందో CDSCO కానీ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఈ FSSAI, వీళ్ళందరికీ మ్యాన్ పవర్ కొరత ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. వాళ్ళ సంస్థలకు కూడా సరైన ల్యాబ్ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ లేదన్నట్టుగా ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది. సో వీటన్నిటిని ప్రభుత్వం వారు ధ్యాస పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సిచ్యువేషన్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అంటే ఫ్రీక్వెంట్గా జరగవలసిన ఇన్స్పెక్షన్స్ ఈ కారణాల వల్ల ఈ దర్యాప్తు సంస్థలు 10% మాత్రమే ఇన్స్పెక్షన్ చేయగలుగుతున్నారు. అదొకట అంశం. అయితే ఈ లాభం కోసమే ఇటువంటి బిజినెస్లు చేసే కొన్ని సంస్థలు ఇటువంటి ప్రామాణికాలు పాటించకుండా, హైజీనిక్ కండిషన్స్ లేకుండా ఇటువంటి డ్రగ్స్ కానీ, ఈ సిరప్స్ కానీ, ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ కానీ తయారు చేయటం అనేది నేరం. సో దీని మీద ఇప్పటికైనా
రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, సెంట్రల్ ఆర్గనైజేషన్స్ కానీ, కన్సర్న్ అథారిటీస్ కానీ పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ సెట్ చేసుకొని ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టి దీన్ని సెట్ చేసి స్ట్రెంథన్ చేయవలసిన బాధ్యత ఉంది, మళ్ళీ ఇటువంటి రిపీట్ చేయకుండా. అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏంటంటే, నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు ఈ దర్యాప్తుకి మాకు ఇంకా ఎక్కువ సహకరించట్లేదన్న ఒక మాట కూడా వాడారు. సో దానివల్ల ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రమైనా దర్యాప్తుకి సహకరించాలా, అంతే తప్ప ఇటువంటి ఇండస్ట్రీస్ నడుపుతున్న యాజమాన్యాలకి మద్దతు పలకూడదు. రకరకాల కారణాల వల్ల వీటిని పూర్తి స్థాయిలో విచారణ జరగాల, వాళ్ళకి తగిన శిక్షలు పడాలా, ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మరణాలకి కారణం కాకుండా ఉండే విధంగా ఈ ప్రామాణికాలని, ఇన్స్పెక్షన్ అథారిటీని స్ట్రెంథన్ చెయ్యాలి. అదొక్కటే పరిష్కారం అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు విశ్లేషణ. ఇది రవీంద్రబాబు గారి విశ్లేషణ. చూస్తున్నాండి మనం టీవీ. థ్యాంక్ యూ.